దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించుటకు, దేవుని గణపరచుటకు, దేవుని ఆరాధించుటకు, దేవుని సాన్నిధ్యములో మనము కూడుకొని ఉన్నాము. ఈ ఉదయకాలము దేవుని వాగ్దానము ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 16వ వచనం. ఈ ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము అని చెప్పి వాగ్దానం ఉన్నది. ఈ వాగ్దానము ప్రభు అయిన యెహోవా ఇర్మీయాతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇర్మీయా అనే మాటకు యెహోవా ఏర్పరచెను అని అర్థం. ఇర్మీయా కన్నీటి ప్రవక్త. ఈ ఇర్మీయా ఇశ్రాయేలులకు ప్రవక్త. దేవుడు నిజంగా ఇర్మీయాను చిన్న వయసులోనే ప్రవక్తగా నియమించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. ఇర్మీయా మరి పెద్ద ప్రవక్త. ఇర్మీయా ఆ గ్రంథములో మనం చూసినట్లయితే మరి ఈ ఇర్మీయా చిన్న బెన్యామీను దేశమందలి అనాతోత్ అనే చిన్న ఊరిలో కాపురున హిల్కీయా కుమారుడైనటువంటి ఇర్మీయా. ఈయన 13 ఏటనే దేవుడి తన్ని ప్రవక్తగా పిలిచాడు. ప్రవక్తులు అంటే ప్రకటించేవారు. నిజంగా ఆ యొక్క ఇర్మీయా యొక్క కన్నీళ్లు చూచి, ఇర్మీయా యొక్క బాధలను చూచి దేవుడు అతన్ని వాగ్దానం ఇస్తున్నాం. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము అంటున్నాడు. నేనున్నాను, నీ ఎడల నేను అద్భుతం చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడై ఉంటానని మాట్లాడాడు. అదే 31 మరి 3వ వచనం చూస్తే, చాలా కాలము కిందట శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడవక నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను. ఏడవకు ఊరుకొనుము, కన్నీళ్ళు విడుచడం మానుము అని చెప్పాడు. అవును, ఎందుకంటే ఇర్మీయా 31:3 ఉంటుంది. చాలా కాలం క్రిందట శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించి ఉన్నాను, విడవక నీ ఎడల కృప చూపుతున్నాను అంటాడు. ఆయన కృప చూపే దేవుడు, ఆదరించే దేవుడు, కనికరించే దేవుడు, బలపరిచే దేవుడు ప్రియులారా. ఇర్మీయా ఇశ్రాయేలులకు ప్రవక్త. ఎంతో కన్నీరు గార్చి దేవుని సందులో ప్రార్థించిన వాడు, కఠినమైనటువంటి విధానంలో కొనసాగబడినటువంటి వాడు. కనుక మనము నిజంగా ఇర్మీయాను దేవుడు ప్రేమించిన విధానం ఎంతో గొప్పది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇర్మీయాకి ఇచ్చిన వాగ్దానం మనం కూడా ఏడవక ఊరుకొని మన కన్నీళ్లు విడడం మాని ప్రభు సందులో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నా. అయా ఇర్మీయా గ్రంథం ఏడవక ఊరుకొనుము, నీ కన్నీళ్ళు విడిచడం మానుమని చెప్పినటువంటి దేవుడు. అవును ప్రభా, నేను స్తుతించి, నిన్ను గణపరిచి, నిన్ను ఆరాధించి, నీ చిత్తాన్ని జరిగించి, నీ ఉద్దేశాలను నెరవేర్చేవారిగా మమ్మల్ని ఉంచండి ప్రభా. నీ మహిమ కొరకు జీవించే భాగ్యం మాకు దయచేయండి. నీ వాగ్దాన్ని ఎత్తిపట్టి ఈ దినమంతా స్తుతించి గణపరచుటకు నీ కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం విన్న వాగ్దాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించండి, ఇతరులకు షేర్ చేయండి. వారును మీరును దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రలు కాండి. గాడ్ బ్లెస్ యు ఆల్.